పిఎం కిసాన్ సమ్మన్ నిధి గురించి మొన్న ఒక వీడియో చేశాను కదా, డే బిఫోర్ ఎస్టర్డే. ఇప్పుడు మనం దాంట్లో సమ్మన్ నిధి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి కొత్తగా ఫార్మర్స్ అన్నది ఇప్పుడు మీకు చెప్తానండి. నా లాస్ట్ టైం డీటెయిల్స్ లేక చేయలేకపోయాను, అది ఇప్పుడు ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మనకు గూగుల్కి వెళ్ళి పిఎం కిసాన్ సమ్మన్ నిధి అని టైప్ చేస్తే మనకి పేజ్ డైరెక్ట్గా తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి మీకు కనపడుతుంది కదా పిఎం కిసాన్ అని. దాని కింద ఈ పోర్టల్లోకి వెళ్ళినా పర్లేదు, లేకపోతే కిందకి పోయి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది సార్, సెకండ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి లోపల తీసుకెళ్తుంది పోర్టల్. తీసుకెళ్ళిన తర్వాత వచ్చింది కదా, అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అయింది. పిఎం కిసాన్ సమ్మన్ నిధి అని కనపడుతుంది కదా క్లియర్గా. కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సైట్ సంథింగ్ రాంగ్ అని వచ్చిందంటే క్యాప్చా తప్పు కొట్టానంటే మళ్ళీ ఎంటర్ చేస్తాను. క్యాప్చా సార్ చెక్ మళ్ళీ ఎంటర్ చేశాను. క్లిక్ హియర్ కొడతాను. మళ్ళీ రాంగ్ అంటుంది క్యాప్చా. మళ్ళీ సార్ చెక్ చేద్దాం క్యాప్చా ఎందుకు రాంగ్ వస్తుంది అన్నది. చెక్ చేసి ఒకసారి రిఫ్రెష్ కొడతాం ఏమైంది అన్నది. వచ్చిన తర్వాత దీంట్లో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకుంటాం. సబ్ డిస్టిక్ అంటే మండలం అండి, బ్లాక్ అంటే మీ ఎన్నో బ్లాక్, విలేజ్ అంటే మీ విలేజ్ పేరు వేసుకోవాలి. తర్వాత ఫార్మర్ని మీ పేరు, మీ ఎవరైతే ఉన్నారో అది జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, కేటగిరీ అంటే ఎస్టీఆ ఎస్సీఆ జనరలా. తర్వాత వచ్చేసి ఫార్మర్ టైపు స్మాల్ అంటే దీన్ని మన ఉన్న స్థలాన్ని బట్టి 1 హెక్టర్ 2 హెక్టర్ అన్నది దాన్ని బట్టి చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఆటోమేటిక్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కూడా ఉంది కదా, ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి. అది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి అడ్రస్ మీది ఇవ్వాలి ఆధార్ కార్డ్ ప్రకారము. ఇది మీ ఆధార్ కార్డ్ అథెంటికేషన్, మీ ఆధార్ కార్డ్ మీదే కాదని తెలుసుకోవడానికి పాస్వర్డ్ వద్ద దానికి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అవుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ కనపడుతుంది చూసారా, ఫార్మర్ ఆధార్ డీటెయిల్స్. ఇక్కడ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మీది ఆధార్ కార్డ్ ప్రకారం, ఫాదరు మదరు హస్బెండ్ పేరు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పొలం తాలూకు డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే సీరియల్ నెంబరు, సర్వే నెంబరు, ఖాతా నెంబరు, డ్యాగ్ కర్సరా నెంబర్ అంట, ఏరియా ఎన్ని హెక్టార్లో ఉన్నది, హెక్టార్లో కన్వర్ట్ చేసుకొని మీకు గూగుల్లో దొరుకుతుంది. ఎకరాలకి ఎన్ని హెక్టార్ అనేది వస్తుంది. ఇక్కడ యాడ్ అని కొడితే యాడ్ అని మా ఆప్షన్ వస్తుంది. యాడ్ అని కొట్టాలి. ఎన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటే అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి చూసారా వచ్చింది. సర్వే నెంబరు, కర్సర్ నెంబరు, ఆ ఏరియా నెంబర్ ఎంటర్ చేసి క్రియేట్ కొట్టిన తర్వాత యాడ్ అయిపోయింది. ఇంకా ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి అంటే 2-3 ఖాతాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఇక్కడ సర్టిఫై చేసి టిక్ పెట్టేసి సేవ్ నొక్కేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అవుతుంది అనమాట. ఈ తర్వాత మీకు పిఎం కిసాన్ సంబంధించిన ఇది వాళ్ళు అప్రూవ్ చేసి మీకు ఈ 6,000 రూపాయలు అన్నది అకౌంట్లో డిపాజిట్ చేస్తారనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.